మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని చేత ఆశీర్వదింపబడిన వారము కాబట్టి ఈ దినాన్ని మనం సజీవ లెక్కల్లో ఉండి ఆయన వాక్యాన్ని వినడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయనకి ప్రార్థించడానికి దేవుడు మనకు చూపించిన కృపను బట్టి మనం దేవుడికి ఎంతైనా రుణస్థులమయ్యను అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మరి అనుదినం దేవుని వాక్యాన్ని మీరు ఎంతమంది ధ్యానిస్తున్నారు, ఎంతమంది దేవునికి మీ ప్రార్థన విన్నపములను చెప్పుకుంటూ ఆయనతో గడుపుతుంటున్నారు, మీరు ఆశీర్వదింపబడి ఇంకను దీవింపబడి మీ కలతలన్నీ తొలగిపోయి ప్రభు రాజ్యములో మీరు మీ కుటుంబాలు పాలే భాగస్తులుగా ఉండాలన్నది నేను దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా అటువంటి పనులని చేసినప్పుడు, దేవుడి దగ్గర మీరు ఖచ్చితంగా అటువంటి విశ్వాసాన్ని కనపరిచినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో గొప్ప ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాడు, గొప్ప దీవెనలను జరిగిస్తాడు. మరి ఇది నా వాక్య ధ్యానంలో కనుక మనం వచ్చినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఇది నాన్న ఆశీర్వాదానికి కారకులు అగుటకే పిలువబడిన సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకెవరైనా తప్పు మోపి, నువ్వు చేయని నింద నీ మీద మోపి నీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని, నేను నాశనం చేయాలని ప్రయత్నిస్తుంటున్నప్పుడు, ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. దేవుడు ఎందుకు ఈ మాటలు మనకు వ్యక్తపరుస్తున్నాడు అని అంటే, మనం ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలువబడ్డాం. దేవుడి చేత ఆశీర్వదింపబడడానికి, దేవుడి చేత దీవింపబడడానికి, దేవుడిచ్చే మేలులను పొందుకొని మనము ఈ భూలోకం మీద సుఖముగా బ్రతకడానికి మాత్రమే దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను, ఆయన విధి విధానాలను మనం అనుసరించి నడిచిన ఎడల ఈ భూలోకం అంతట్లో ఉన్నటువంటి సమస్త జనుల కంటే ఆయన బిడ్డల్ని హెచ్చించి ఉన్నాడు దేవుడు. అబ్రహాముని ఎంత హెచ్చించాడో మీకు అందరికీ తెలుసు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి ఎంత ఆశీర్వదించాడో మీకు తెలుసు. యెహోవా ఆశీర్వాదం ఎప్పుడు ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదని ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మీరు కూడా గమనించవలసిన విషయం ఏంటి అంటే, మీరు ఆశీర్వదింపబడిన వారు, మీరు దీవింపబడిన వారు, మీరు శాపానికి గురవుతున్నారు, చేదును అనుభవిస్తున్నారు, ఓ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులని, అనారోగ్య పరిస్థితులు మీ కుటుంబంలో అనుభవిస్తున్నారు అంటే దానికి కారణం ఏమై ఉంటుందని ఎవరైనా ఆలోచించారా? ప్రభువుకి ఇష్టకరమైనది ఏదో దాన్ని మీరు చేయడం లేదు కాబట్టి దురాత్మ సమూహాలు ఏం చేస్తాయని అంటే, దేవునికి లోబడని పిల్లల విషయంలో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాయి. అవి దేవునికి లోబడని కుటుంబాల మీద వాటి క్రియలని చేస్తూ వస్తాయి. ఇదే నా వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని విశ్వాసం కలిగి ఉండి దురాత్మ సమూహాలు నీ కుటుంబం మీద దాడి చేస్తున్నాను దేవునికి ప్రార్థిస్తూ వస్తే దేవుడు వాటిని ఎదిరిస్తాడు. నీ ప్రార్థనను ఉపయోగించుకొని దేవుడు వాటిని తరుముతాడు. ఎందుకనంటే మనకు ఒక మాట ఉంటుంది, అడిగితే అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని. ప్రభువును కూడా నువ్వు అడగాలి. ప్రభా, ఈ పరిస్థితుల నుంచి నన్ను తప్పించు నాయన, ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను విడిపించు, ఈ దురాత్మ సమూహాన్ని ఎదిరించడానికి కలిగే శక్తిని నాకు అనుగ్రహించు అని నువ్వు అడిగితే ప్రభు ఏం చేస్తాడనంటే వాటిని నీ ప్రార్థన ద్వారానే తరిమి కొడతాడు నీ దగ్గర నుంచి. ఆశీర్వాదానికి కారకులకు పిలువబడిన నీవు ఈ దినాన ఓ రకమైనటువంటి సమస్యలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో నలిగిపోతున్నట్లయితే దేవుడు నీకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దాచి ఉన్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఇప్పటికైనా మీరు మారు మనసు పొంది పసిబిడ్డల వంటి స్వభావం కలిగిన వారై నా యొద్దకు వచ్చిన ఎడల మీరు ఆశీర్వదింపబడిన వారని యోహాను రాసిన సువార్తలో దేవుడు అంటుంటాడు. చిన్న బిడ్డలను ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదేనని. మీరు మారు మనసు పొంది
పసిబిడ్డల వంటి స్వభావం కలిగిన వారుగా మారాలి. ఎందుకంటే మనం తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని ఖండిస్తాడండి. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు వాక్యం ద్వారా కానీ దైవ సేవకుల ద్వారా కానీ దేవుడు ఖండిస్తాడు. మనం ఆశీర్వదింపబడాలంటే, మనం దీవింపబడాలంటే మన మనస్సు కూడా నూతనం అవ్వాలి, మన ప్రవర్తన నూతనం అవ్వాలి, మన మాటలో నూతనం అవ్వాలి, మనం చేసే పనులు నూతనం అవ్వాలి, మన బ్రతుకు మారాలి. కానీ దేవుడు ముందుగానే వ్యక్తపరిచింది పేతురికి ఏంటంటే, మనం ఆశీర్వాదానికి కారకులు మాత్రమే పిలువబడ్డాం. ఈ దినాన ఆశీర్వాదానికి కారకులు అవడానికి పిలువబడిన సహోదరుడా, నువ్వు శాపాన్ని అనుభవిస్తున్నట్లయితే తస్మాత్ జాగ్రత్త. నీ ప్రవక్తన దేవుని దగ్గర ఎలా ఉందో సరి చూసుకో. నువ్వు ఏ రకంగా దేవుణ్ణి సేవిస్తున్నావో, ఏ రకంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నావో చూడు. వాక్యాన్ని మీరి నువ్వు పాపం చేసిన ప్రతిసారి వాక్యాన్ని తొక్కుతున్నట్టు లెక్క నీ కాళ్ళతో. దేవుణ్ణి కాదని, దేవుని ఆజ్ఞలను మీరి నువ్వు చేస్తున్నటువంటి సకల విధములైనటువంటి ఈ అంధకార క్రియల విషయమై దేవుడు ఎంతో రోధిస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోగలుగుతావా? నీ పిల్లలు నీ మాట వినకుండా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలని ఆశపడిన నీకే అంతుంటే, నీ కోసం ప్రాణం వెచ్చించి ఏ పాపం చేయని ఆ నీతిమంతుడు మరణం పొంది, ఈ దినాన నువ్వు తప్పు చేస్తుంటే నిన్ను ఖండించడానికి ముందుకొస్తే యేసుప్రభు లేడని, యేసుప్రభు కఠినాత్ముడని, యేసుప్రభు ఒక ఘోరమైనటువంటి దేవుడని ఈ దినాన క్రైస్తవులే నోటుకు వచ్చినట్టు చిలువలు పలువులుగా మాట్లాడుతుంటే హృదయం బద్దలైపోతుంది మాకైతే. నిజంగా గమనించండి, శ్రమ వస్తే దేవుడు కనిపీడు అనుకుంటే మాట మనుషుల హృదయాల్లో మెదిలిపోయిందండి. శ్రమ వస్తే యేసయ్య మాకు కనిపీడండి, శ్రమ లేకపోతే మాత్రం బాగుంటుంది. ఓ బ్రదర్ ఇట్లా అన్నాడు, శ్రమ వస్తే నాకు యేసయ్య కనిపీడండి, ఎందుకనంటే ఆ శ్రమలన్నీ ఆయన వల్లే వస్తాయి కదా, అందుకని నాకు యేసయ్య అంటే నచ్చడు అని అంటున్నాడు. శ్రమలు ఆయన వల్ల వస్తాయా? మీరు చేసే పనులన్నీ చేసేసి దేవుడి దగ్గర దేవుడిని దుఃఖపరిచేసి, దేవుడిని ఆయాసపరిచేసి మారు మనసు పొందండిరా, ఇంకనైనా ప్రభు నేను త్వరగా వస్తున్నాను మారు మనసు పొందండిరా అంటే మీకు కష్టం. శ్రమలు ఎప్పుడు దేవుడి వల్ల రావు నాన్న, పరీక్షలు మాత్రమే దేవుని వల్ల వస్తాయి. శ్రమ పొందడానికి నువ్వు భూమి మీదకి రాలే, నువ్వు ఆశీర్వదింపబడడానికి, దీవింపబడడానికి భూమి మీదకి వచ్చావు. ఇదినా నీ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నిమిత్తమై నీ హృదయంలో కూడా ఇటువంటి కఠినమైన మాటలు కనుక వస్తున్నట్లయితే నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వాక్యం మీరు వినకపోయినను, షేర్ చేయకపోయినా నాకు ప్రాబ్లం లేదు. దేవుని వాక్యం ఇట్లనే ఉంటుంది, దేవుని వాక్యము ఇట్లనే ఉంటుంది. నాకు ఒక 10 మంది విశ్వాసము కలిగి దేవుని వాక్యం వినగలిగిన వాళ్ళు ఉన్నా చాలు, అంతే. ప్రతి ఒక్కరిని నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడగవలసిన అవసరం లేదు. ఇది నా పని కాదు, దేవుడి పని. దేవుడు ఎట్లయినా జరిగించుకుంటాడు దీన్ని. కాబట్టి మీరు జాగ్రత్త పడవలసిన విషయం ఏదైనా ఉందేనంటే, మీరు మీ హృదయాల్ని నూతనపరుచుకోవడానికి ఇష్టపడాలి. ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి మీరు దేని విషయంలో కలవరపడకుండా మీ హృదయంని స్థిరపరచుకోండి అని ఉంటుంది. ఈ దినాన నేను మీకు చెప్పేది కూడా ఏంటి అంటే, ఆయన రాకడ సమీపంగా ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనల మీద మీరు ఆలోచన పెట్టుకోకుండా మా కుటుంబం దేవుని రాజ్యంలో ఉండడానికి మేము ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, దేవునికి ఇష్టలుగా ఎలా మారాలి అన్న ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ ఆశలను నెరవేర్చి మిమ్మల్ని దేవుని రాజ్యంలో చేర్చుకుంటాడు. ప్రభు ఎంత సమీపంగా ఉన్నాడనంటే, మీరు గమనించినట్లయితే సంఘాల మధ్య భేదాభిప్రాయాలు, దైవ సేవకుల మధ్య భేదాభిప్రాయాలు, రాజకీయ నాయకులు, రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు, అక్కడక్కడ భయంకరమైనటువంటి అసలు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తున్నాయి, యుద్ధ సమాచారాలు వింటున్నాం, భూకంపాలు, అక్కడక్కడ భయంకరమైనటువంటి ఈ ఉష్ణోగ్రతకి గురైనటువంటి కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం పడుతుంది, ఎండ వస్తుంది. ఆ ఎండ విపరీతం వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం ముంచి లేపేస్తుంది మొత్తం ఊరూరిని. అసలు అర్థమవుతలేదు జనాలకి చూస్తుంటే, ఏమవుతుందిరా, ఇట్లెందుకు జరుగుతుందిరా అని. కానీ నేను మీకు చెప్పేది ఏంటి అంటే, మీరు క్రీస్తు చేత పిలువబడ్డారు కాబట్టి మీరు ఇప్పటి వరకు భద్రంగా కాపాడబడ్డారు.
మీరు ఈ కొద్ది రోజులు ప్రభు సమీపంగా ఉన్నప్పుడు ఎప్పుడు వస్తాడో తెలియదండి. ఆయన దొంగ వచ్చినట్లు ఉంటుంది, ప్రభు రాకడా ఉంటుంది. చెప్పి వస్తాడా నీకు? చెప్పిరాడు దొంగ ఎప్పుడు చెప్పకుండా అందరూ నిద్రించిన వేళలో భద్రముగా ఉంది, ఎవరు మనం పట్టుకోరన్న సమయంలో వస్తాడు. యేసు ప్రభు వారు కూడా అంత చక్కగా ఉంది, ఈరోజు ప్రశాంతంగా నిన్న మంచిగా మన ఇష్టమైంది మనం చేసినామని పడుకుంటాం. ఆయన సమీపిస్తాడు. అప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉంటామో విడబడే గుంపులో ఉంటామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనము అని అంటున్నాను, నన్ను కూడా నేను అంటున్నాను. వాక్యం చెప్పే నేను కూడా నాలో ఉన్న లోపాలని నేను సరిదిద్దుకొని దేవుడి దగ్గర అనుదినము నేను సరి చేసుకుంటూ రాకపోతే మీకు వాక్యం చెప్పలేను. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఇది. నాన్న ప్రభు చూస్తున్నాడు అన్నొక విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని దేవుని మీద ఆధారపడండి. మీరు ఆశీర్వాదానికి కారకులు కూడా పిలువబడ్డారు. ఈ దినాన్ని శాపాన్ని అనుభవించడానికి అది మీకు సంబంధించినవి కాదు నాన్న. శాపాలు మీరు అనుభవిస్తున్నారంటే దేవుని ఎక్కడో కాదని చెప్పి దేవుని కంటే అధికంగా ప్రాధాన్యత ఇచ్చిన విషయాలు ఏదో ఉండుంటాయి. దేవుడి ఆజ్ఞని మీరు చేసినటువంటి పనులు ఏదో ఉండుంటాయి. ఓసారి వాటిని మీరు సరి చేసుకున్నట్లయితే ప్రభు ఖచ్చితంగా మరలా మిమ్మల్ని తిరిగి లేవనెత్తాడు. ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని తిరిగి లేవనెత్తి ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు కలిగి ఉన్నాడు. అటువంటి మనస్సు నువ్వు ఆయన దగ్గర నుంచి పొందుకున్న పర్యంతరము ఆయన్ని విడిచిపెట్టకుండా జీవించాలన్నదే నా కోరిక. నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. నీ పక్షాన్ని నిన్న దేవునికి మొర్ర పెట్టబోతున్నాను. విశ్వాసం కలిగి దేవుని వైపు చూడు ప్రియ సహోదరి సహోదరుడా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ క్రీస్తు పరిచర్యని యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ బిడ్డలతో మాట్లాడడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే బిడ్డల ప్రవాణదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడ్డల జీవితాల్లో ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలకి నిరుకులను, ఇబ్బందులను, అనేక రకమైన సమస్యలను కలుగజేస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు లయమైపోనుగాక. ఆ బిడ్డలను ఆశీర్వాదాలకు కారకులు అవ్వనీయకుండా ప్రభానైనా ఆ బిడ్డల్ని ప్రభాన ఏడ్పు చేతను, ప్రభాన కలతల చేతను, అనారోగ్య పరిస్థితుల చేతను, అప్పుల బాధల చేతను, భయంకరంగా హింసిస్తున్నటువంటి సకల విధమైనటువంటి పరిస్థితులు యేసు నామంలో బయటికి వెళ్ళిపోవునుగాక. ఆ బిడ్డల కుటుంబంలో ఎప్పుడు నిత్య సంతోషము, సమాధానము ఉండునుగాక. బిడ్డల ప్రవరణ మారు మనసు పొంది హృదయాన్ని నూతనపరుచుకుని ప్రభాన నీ దగ్గరికి ప్రవరణ ఇదిగో నీకంటే దేనిని ఎక్కువగా ప్రేమించుకున్న బిడ్డలు మారునట్లుగా బిడ్డల హృదయాన్ని ఆయుధపరచుకొని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినాన్ని ఎంతమంది అయితే వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్నారో బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు వచ్చునుగాక. బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల మీదకి మంచి అభిషేకాన్ని దింపి ప్రభాన ఆ బిడ్డలు బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదే రకంగా ఎంతమంది అయితే బిడ్డల ప్రభావైనా ఈ క్రీస్తు పరిచర్య యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభావం బలపడుతుంటున్నారో ఆ బిడ్డలు ఇంకనూ కూడా ప్రభావాన్ని, విశ్వాసాన్ని నువ్వు ఇదిగో ప్రభావైనా మెండుగా పెంచి ప్రభావం ఆ బిడ్డలని రాజ్యం కోసం పనిచేయవారుగా బిడ్డలు మార్చమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రియ బిడ్డలు ఎంతమంది దూర ప్రాంతాల్లో ఉండి వాక్యాన్ని వింటున్నారో బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. మా ప్రియ బిడ్డల వారు ప్రభావాన్ని ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఇప్పుడే పరిపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. చదువుకుంటున్న బిడ్డలకి చదువు మీద కాక లోకం మీద ధ్యాస లేకుండా ప్రభానైనా భయభక్తులు కలిగి ప్రభానైనా బిడ్డలు నడుచుకున్నట్లుగా ప్రభుని యవన బిడ్డలని ప్రభానైనా ఆయుధపరచమని ప్రార్థిస్తున్నాం. ఆడవారి మీద జరుగుతున్నటువంటి సకల విధమైనటువంటి ప్రభానైనా అఘాయిత్యాలను యేసు నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. అటువంటి ఆలోచనలు ఎటువంటి పురుషునికి రాకుండా ప్రభానైనా ప్రతి ఒక్కరి మనసుని ప్రభానైనా నీవు ధైర్యపరచండి. ప్రతి ఒక్కరి మనసుని ప్రభావం మార్చమని ప్రార్థిస్తుంటున్నాం. దురాత్మ సమూహాలు ఎంతమంది యవనస్తులను అయితే పట్టి పీడించి లోక ఆశలకు, లోక కోరికలకు, నానా విధమైన వ్యసనానికి బందీలు చేస్తున్నాయో యేసు నామముల పరిస్థితులన్నీ లయమైపోవునుగాక. మరి ప్రభావాన్ని ఎంతమంది బిడ్డలైతే అప్పుల బాధల చేత, అనారోగ్య పరిస్థితుల చేత, కోర్టు కేసుల చేత విడిపోయిన భార్యాభర్తలు అయితే కానీ గర్భఫలాలు లేక బాధపడుతున్న దంపతులు ఎంతమంది ప్రభుని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. బిడ్డలందరికీ కావాల్సినటువంటి ఈవులను అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. ఆ బిడ్డల కుటుంబాలటువంటి సకల విధమైన కన్నీటిని, ఏడ్పును ప్రభున మానసికమైన ఒత్తిడిని, కొట్లాటను యేసు నామములో బంధిస్తున్నాం. ప్రభువైన ఆ దురాత్మ చీకటి సమూహాలన్నీ వారిని విడిచి పారిపోనట్లుగా ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. కుటుంబాల మీద సమాధాన, సంతోషాలను, ఐక్యత కలిగించండి. వివాహాలు జరగట్లేదని బాధపడుతున్న బిడ్డలకి మంచి ప్రభువైన ఇదిగో నీ చిత్తంలో ఉన్నటువంటి సంబంధాలు వచ్చి ఘనముగా వివాహం జరిగినట్లుగా ప్రభువైన బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం.
వృద్ధాప్య వయసులో ఉన్న వారి నుంచి చంటి బిడ్డలు ప్రబలన ఎంతమంది వేరేదైతే ప్రబలన సకల విధములైనటువంటి ఈవిల్ స్పిరిట్స్ పనిచేస్తున్నాయో యేసు నామములో అన్నీ కాలిపోవును గాక. మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తుల వల్ల బాధపడుతున్న కుటుంబాలకి సంపూర్ణమైన విడుదల కలుగును గాక. యేసయ్య, నీ రాకడలో ప్రతి సంఘాన్ని, ప్రతి సంఘ నాయకుల్ని నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే రాకడతో నువ్వు వచ్చినప్పుడు ముఖ్యంగా సంఘాలను జ్ఞాపకం చేసుకుంటావు. సంఘాల మధ్య భేదాభిప్రాయాలను, చిచ్చులను, కలతలను, ఆయా సంఘ కాపరుల మధ్య, ఇదిగో ప్రభువా బోధకుల మధ్య కలుగుతున్నటువంటి ఆ రకమైనటువంటి అన్క్లీన్ స్పిరిట్స్ కలిగిస్తున్న అసమాధాన పరిస్థితులను యేసు నామంలో ప్రభువా కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు సంతోషముగా, సమాధానంగా, సత్యవాక్యాన్ని జనాల్లోకి ప్రజలలోకి తీసుకువెళ్ళడానికి ఆయన ప్రతి ఒక్కరు ప్రయాసపడే దైవ సేవకులుగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దిన దీవెలతో ప్రతి ఒక్కరిని నింపి నడిపించి ఆశీర్వదించమని స్తుతి ఘనత మహిమ ప్రభావానికి ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామముని ప్రార్థన విన్నపముడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.